ఇంకొకటి ఏంటంటే అమ్మగారు మేడం సీఎం జయలలిత మేడం గారు చనిపోయారు కదా, వాళ్ళు పార్టీలో నేను 22 ఇయర్స్ వచ్చి పొలిటికల్లో స్పీకర్గా ఉన్నాను. అప్పుడు అమ్మగారు ఏంటంటే బంగారమో ఏదో ఒక ఏంటి ల్యాండో అలాగా అడగలేదు. అడిగితే కూడా అది బాగుండదు కదా, కష్టంలో కడుపుకు భోజనం లేదు, ఇంట్లో రోజు ఈ పూట కావాలి అంటే వాళ్ళు వేరే విధంగా అనుకుంటారు. అమ్మగారు నాకు మొగుడు లేదు, పిల్లలు లేదు, నేను అనాథగా తిరుగుతున్నాను, చుట్టాలు ఉంటే కూడా నన్ను పట్టించలేదు, నేను బాగున్నప్పుడు అందరూ అక్క 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 అందరూ ఉన్నారు. అప్పుడు ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూ ఇచ్చేసాను. ఇప్పుడు మన ఐ డ్రీమ్స్కి వచ్చి నేను ఇప్పుడే కదా ఫస్ట్, అది కూడా ఈరోజు సడన్లీగా వచ్చాను. ఇప్పుడు మీరు ఏదో అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినట్టు అట్లా అనుకుంటారు మన వాళ్ళు. లేదు, సకీలా వచ్చి నాకు చిన్నప్పటి నుంచి, నేను అప్పుడు తమిళ్లో కౌంటమణి సెందులు అప్పుడు నేను యాక్ట్ చేసినప్పుడు సకీలా అప్పుడు వచ్చింది, ఫీల్డ్కి వచ్చింది. అప్పుడు చిన్నప్పటి నుంచి నాకు సకీలా పరిచయం. నేను మా పల్లెటూరుల నుంచి కారైకుడి నుంచి వచ్చి ఇక్కడ 10 days అయింది మద్రాసుకు, ఒక పని మీద వచ్చి ఇంకా తిరుగుతున్నాను, ఏ పని జరగలే. ఒక గుర్తు వచ్చింది, కబక్కని సకీలా ఇంటికి పోతాము. ఎందుకంటే ఆల్రెడీ 2 yearsకు ముందు సకీలా నన్ను తమిళ్లో ఇంటర్వ్యూ చేసింది. ఇక్కడ వచ్చి ఇలాగ అయిపోయిందమ్మా, ఇలాగ జరిగిపోయిందన్నప్పుడు అది వచ్చి ఆ మీడియా చాలా వచ్చి ఆ ఇంటర్వ్యూ చాలా తమిళనాడులో వైరల్ అయిపోయింది. అందరూ అడిగారు, సకీలా మేడంతో మీరు మాట్లాడారు, బాగా వచ్చింది, బాగా మాట్లాడారని. అది తర్వాత నేను కలవల. ఈరోజు ఇంటికి వెళ్ళా, మార్నింగ్ సడన్లీగా వెళ్ళాను, మద్రాసు వచ్చేసాము, కారైకుడి నుంచి మనం వచ్చి ఇన్ని రోజులు ఇక్కడ స్టే చేసి సకీలాని చూడలేకపోతే బాగుండదని సడన్లీగా వెళ్ళినప్పుడు అది మన ప్రోగ్రాముకు ఇక్కడ తయారవుతుంది. అవును, స్నానం చేసి బయలుదేరుతుంది. అక్క కూర్చోండి రండి, నన్ను చూసి చాలా సంతోషం. అక్క ఎలాగ వచ్చారు అక్క, ఏంటక్క ఎక్కడ పోయారు, ఏంటి కారైకుడికి పోతే ఏంటి, నాకు ఒక కాల్ చేయట్లేదని బాధపడింది. నన్ను చూసి కూర్చోబెట్టి కాఫీ అన్ని టిఫిన్లో పెట్టి తర్వాత ఇలాగ నేను పరిచయం అయిపోయిందమ్మా ఇలాగ అన్నప్పుడు గబగబని తీసుకుని వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మీరు అనుకున్నారా నేను వస్తానని మీకు తెలుసా? లేదు, అలాగే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను. ఇప్పుడు అదే కదా, మనం అనుకున్నవి ఏవి జరగవు. ఇప్పుడు రియల్ లైఫ్ సినిమాల్లో అవకాశాలు వస్తేనే రియల్ లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉంటారు. సినిమా నటులు అనేది అంతా మనం అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు అవకాశాలు వస్తాయో, ఎప్పుడు ఎవరు డబ్బులు ఇస్తారో ఇవ్వరో అనేది ఉంటుంది. వీటన్నిటికీ నాకు వాసుకి గారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తారు. అలా కనిపిస్తానా? ఎందుకంటే రియల్ లైఫ్ సినిమాల్లో మనకు అవకాశాలు ఉంటేనే రియల్ లైఫ్ మన నిజ జీవితంలో మనం బాగుంటాం, లేకపోతే అంతే కదా. కరెక్ట్. ప్రధాన కారణం ఏంటి? మీ కండిషన్లో ఇలా ఉండడానికి అవకాశాలు రాలేదనా, నమ్మిన వాళ్ళు మోసం చేశారనా, డబ్బులు పోగొట్టుకున్నారా? అవునవును, అలాగే జరిగింది. అదే అప్పట్లో నుంచే చిన్నప్పట్ల నుంచి ఇంతవరకు ఇక్కడ కూర్చున్న ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా, ఇప్పుడు వరకు డబ్బుల గురించి రేపు ఏం చేసేది, మన పరిచయ ఏజ్ అయిపోయింది, ఇలాగ అయిపోయింది, ఎవరు మనకు హెల్ప్ చేయట్లేదే, దాని గురించి ఆలోచించి ఇలాగ అయిపోయాను. ఇప్పుడు ఒక మీడియాలో కూడా అడిగారు, ఏంటి ఇలాగ అయిపోయారు పాకిజా గారు మీరు, అలాగ ఉన్నారనే 91 అసెంబ్లీ రౌడీ, 91లో ఉన్నలాగా ఇలాగ ఇప్పుడు ఉండొచ్చా? ఇప్పుడు నాకు ఏజ్ ఏంటి, అప్పుడు నాకు ఏజ్ ఏంటి? నా గురుగారు అసెంబ్లీ రౌడీలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఏపీ తెలంగాణలో, మోహన్ బాబు గారు ఆ పుణ్యం కట్టుకున్నారు. లేకపోతే ఏపీ తెలంగాణలో అయిపోయిందా 33? అవునా? అది 91 కదా, ఇప్పుడు 2024లో ఉన్నాం మనం. 91 అసెంబ్లీ రౌడీ, ఇప్పుడు ఇది ఏంటి 2024. అప్పుడు ఎంత అయింది? 30 years అవుతుంది కదా, 33. అవును, అదే 30 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు ఇలా అలాగా తమిళ్లో ఆ సినిమా వచ్చింది. ఏ సినిమా అది? అసెంబ్లీ రౌడీ తెలుగులో చేశారు కదా, అది తమిళ్లో వచ్చి సత్యరాజ్ గారు దాంట్లో కామెడీ క్యారెక్టర్ వేసాను, కౌంటమణి పక్కం. సేమ్ క్యారెక్టర్ అక్కడ నా గురుగారు మోహన్ బాబు గారు ఫోన్ చేసి తమిళమ్మాయిని పిలువండి అని చెప్పి బ్రహ్మానందం గారు పక్కన పెట్టారు. మన ఏపీ తెలంగాణలో అందరికీ తెలుసు, బ్రహ్మానందం గారితో నేను ఎక్కువ సినిమా చేశాను, 18 సినిమా లైన్గా గబగబ అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళం, పెద్దరాయుడు, అలాగనే వచ్చింది చాలా 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 సినిమాలు. మొత్తం తెలుగులో 50కి పైగా పైన 55 సినిమాలు. తమిళ అండ్ తెలుగు కలిపితే 150.
150 చేశారు. 150 మూవీస్. ఆ తర్వాత సీరియల్స్ అది ఇది అన్నీ చేశాను. ఇదే ఇప్పుడు ఎలాగ నేను ఏపీకి తెలంగాణకు పరిచయం అయ్యానంటే అది మోహన్ బాబు గారు ఇంట్రొడక్షన్ చేయలేకపోతే నేను లేదు. అవును. ఇప్పుడు సడన్లీగా ఇప్పుడు ఈరోజు నేను సకీల ఇంటికి వెళ్ళి ఎలాగ సకీలని కలిశాను, అలాగనే నా ఫ్రెండు అమ్మాయి బోరింగ్ పాప జయలలిత అంటే అందరూ మన తమిళనాడు ముఖ్యమంత్రి అని అనుకుంటారు, కానీ ఇంకో జయలలిత అక్కడ ఉంది కదా అదే మన బోరింగ్ పాప అంటారు. అన్న బాలయ్య అనేతో ఆ సినిమా చేసింది కదా బోరింగ్ పాప, లారీ డ్రైవర్లో. అప్పటి నుంచి నాకు ఎలాగ అసెంబ్లీ రౌడీ ప్యాకేజ్ అని వచ్చిందో అలాగా ఆ అమ్మాయికి కూడా అలాగ వచ్చింది. అదే ఒక యూట్యూబ్ ఛానల్కి నంబర్ ఇచ్చింది. అప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చెన్నైలో వచ్చి ఇంటర్వ్యూ చేసుకున్నారు. ఏంటి ఇలాగ ఉన్నారే ఏంటి అన్నప్పుడు నేను మొత్తం ఇంటర్వ్యూలో చెప్పి, అది తర్వాత మన ఆ ఇంటర్వ్యూ చూసి నాగేంద్ర బాబు అన్న నాకు వీడియో కాల్లో వచ్చారు. ఏంటి పాకిజా, ఏంటి భోజనం తినలేకుండా ఇలాగ తిరుగుతున్నాను, ఏమి అయిపోయింది, ఏంటి నీకు ఎవరు హెల్ప్ చేయట్లేదా అని అన్నయ్య ₹1,00,000 నాకు అకౌంట్లో పెట్టారు. ఎవరు? మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ. ₹1,00,000 అన్నయ్య, నాగేంద్ర బాబు అన్నయ్య, ₹1,00,000 మెగాస్టార్ చిరంజీవి అన్న. తర్వాత చిన్న చిన్న మన ఏపీ తెలంగాణ మన ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు అందరూ 500, 1000 అలా అన్నీ కలిపి నాకు ఒక 3,50,000 వచ్చింది. అది ఏంటి 2 సంవత్సరాలు అయిపోయింది. ఈ ఇంటర్వ్యూ తీసి నాకు నా ఫ్రెండ్ ఆ ఛానల్కి నంబర్ ఇచ్చి ఈ 2 సంవత్సరాలు నేను ఎలాగ, ఇప్పుడు మీరు అడిగారు కదా అమ్మ జయలలిత మేడం డాలరు గొలుసులు ఎక్కడని, బంగారు డాలర్తో ఉండేవాళ్ళు వేసుకొని ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా అదే అన్నీ అమ్మేసి తినేసాను. ఏమీ లేదు కదా, నయా పైసా ఇన్కమ్ లేదు. ఎవరు నాకు వచ్చి నయా పైసా ఒక సింగిల్ టీ తెచ్చి ఇచ్చేది కూడా ఎవరు లేదు. అన్నీ పోయింది. అమ్మగారు గొలుసు మాత్రం పోలేదు, వాషింగ్ మిషను, కారు, ఇంట్లో వండి తినుకుంటా ఇది ఉంది కదా అది కూడా పోయింది. అది తర్వాత ఇంటర్వ్యూ తర్వాత ఇది వచ్చింది. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఈ 2 సంవత్సరంగా నేను ఎలాగ తినేది. సడన్లీగా కారైకుడి వెళ్ళిపోయాను. అక్కడ ఏం చేస్తున్నారు? అక్కడ కొంచెం అద్దె తక్కువ కదా. ఇప్పుడు మన హైదరాబాద్లో 10,000 కట్టాలి. ఎలాగ ఒక సీరియల్ వచ్చింది కళ్యాణం కమనీయం, అది వచ్చి మన జీ తెలుగులో పోయింది. ఆ సీరియల్ వచ్చి 5,000 పర్ డే. అది ఎలాగంటే ఆ సీరియల్స్ అంటే తమిళనాడు ఏంటి ఏపీ తెలంగాణ ఏంటి హార్డ్ వర్కే. ఇవాళ మార్నింగ్ 6 o'clock తీసుకుని పోతారు, రేపు మార్నింగ్ 9, 7 అట్లా దింపుతారు. అలా హార్డ్ వర్క్ కూడా నేను చేశాను 10 days. ఆ డబ్బులు కూడా చాలా గ్యాప్ వచ్చేసింది. తర్వాత ఎలాగ అద్దె కట్టుకుంటేది నా ఫ్రెండ్కి ఫోన్ చేశాను జయలలిత బోరింగ్ పాపకి, ఏంటి జయ ఇలాగ అయిపోయింది, ఇక్కడ వచ్చి నేను అద్దె కట్టుకున్నాను. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ తర్వాత మన వేరే ఒక్క హీరో కూడా నయా పైసా ఇవ్వట్లే.